స్తోత్రం. ఆయన సంఘం బాగుండాలని ప్రభు కోరుతున్నాడు. సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. నా ప్రియుడు నావాడు. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? షులమితి అంటే సంఘం అంటుంది. ప్రభు ఇంత గొప్పగా సంఘాన్ని దీవించిన కారణం చేత, ఆమెను సరిచేసిన కారణం చేత, సవరించి తనకిష్టమైన బిడ్డగా తయారు చేసిన కారణం చేత ఆమె అంటుంది, నా ప్రియుడు నావాడు. అదే నా ప్రియుడు నావాడు, నేను ఐ వెరీ గుడ్ మై డియర్, ఈ బిలాంగ్స్ టు మీ. అతను నావాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు తిరిగి లేచాడు, ఇన్ని సమస్యల్లో ఇన్ని శ్రమల్లో నాకు తోడుగా ఉండి నన్ను కాపాడాడు. అతను నావాడు, నేను అతని దాన్ని. ఇంకెవరికి నా మీద అధికారము లేదు. ఎవరికి అధికారము లేదు. ఎంగేజ్మెంట్ చేస్తాం, అబ్బాయి అమ్మాయికి ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం చేసేస్తాం. ఆ అబ్బాయి అతను, ఆ అమ్మాయి వాడు, ఆ అమ్మాయి ఆ అబ్బాయిది. నిశ్చితార్థం అయిపోతే సగం పెళ్ళి అయిపోయినట్టే, అంతేనా? ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు దేని కొరకు ఎదురు చూడాలా? పెళ్లి కొరకు చూడాలా? ఇది ఎంగేజ్మెంట్ అయిపోయింది. నేను ప్రధానం చేశాను మిమ్మల్ని. ఒకవేళ సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపురిచినట్టుగా మిమ్మల్ని ఏమైనా మోసం చేస్తుందేమో, జాగ్రత్త. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 11వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. మాట్లాడినను కోరుతున్నాను, ఎలాగైనా సహించుడి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రులైన కన్యకనుగా ఒకే పురుషునికి, అంటే ఎవడైనా క్రీస్తుకు, ఒకే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని నిన్ను ప్రదానం చేసి తిని. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపురిచినట్టు మీ మనసులు చెరుపబడి క్రీస్తు యందున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్టయినా తొలగిపోతారేమోనని భయపడుతున్నా అన్నాడు. ప్రధానం చేసిన సంఘం దేవునికి చెందవలసింది, క్రీస్తుకి చెందవలసింది. ఒకవేళ అవ్వను మోసపురిచినట్టు సైతాను మిమ్మల్ని కూడా మోసం చేసి క్రీస్తు యందు ఉన్న సరళత నుండి, పవిత్రత వచ్చి దూరంగా వెళ్ళిపోతారేమో, భ్రష్టులు అయిపోతారేమో అని భయపడుతున్నాను అన్నాడు. సంఘం చెడిపోకూడదు. దేవునికి స్తోత్రం. సవరించుకోవాలా, సరి చేసుకోవాలా, దేవుడిచ్చే మాటలను వినయంగా స్వీకరించాలా. ఏమైనా దేవునికి ఆయాసకరంగా ఉన్న మాటలు సరిదిద్దుకొని ప్రభుకి మహిమకరంగా మనం జీవించాలా.